So hey guys, now I'm gonna react on Harihara Veera Mallu movie. Okay, so this is just an introduction scene. I'll just see like if you're liking it and if there is good response. Only then I'll be reacting on the next scene. So yes, let's start with the introduction scene. Of course, in the original language this time because it is not yet released in the Hindi language. So today I'm going to react on in the Telugu language. Okay. So before I start, hello, I'm Monali Naik. Welcome to my channel, Nakrewali Mona. और अगर आपने मुझे अभी तक सब्सक्राइब नहीं किया होगा तो प्लीज टू सब्सक्राइब माय चैनल. सो लेट्स गो. नायना मुद्दा इटिवु इटिवु आ मुद्दे इटिवु इवु इवु इवु. अच्छा, इसको कोई स्टोन मिला है. माय गॉड, इतने सारे लोगों को कैसे एस्केप करेगा वो मेरे को कीड़े मकोड़े जैसे इतने सारे लोग दिख रहे भागते हुए आ रहे. ओ गॉड, हिम इन सच रोल्स. हाँ, मैंने इसको बहुत सारे मूवीज में ऐसे रोल्स में देखा है. उसने वो स्टोन दिखाना ही नहीं चाहिए था. हुजूर की आंखें लगेज बड़ी हो जाती है ऐसी चीजें देख. మట్టి తీసిన వాళ్ళు గంజి వరుసలో, వచ్చం తెచ్చిన వాళ్ళు ముద్ద వరుసలో. ये क्या दे रहे हैं उनको इन रिटर्न? थोड़ी सी चीजें. बेचारा. बेटा तीनों ఓ నో. ప్రాణాలకి విలువే లేదా నాన్న? మనల్ని ఎంత హింసించి మన కష్టాన్ని దోచుకుంటున్నారు. బిడ్డ ఎప్పుడు ఉన్నోడు లేనోడి దగ్గర దోచుకుంటాడు. మనల్ని ఆ దొర దోచుకుంటే ఆ దొరని గోల్కొండ నవాబు దోచుకుంటాడు. ఆ నవాబుని ఢిల్లీలో ఉండే మొఘల్ చక్రవర్తి. అయితే చక్రవర్తి పెద్ద దొంగ, అతన్ని ఎవ్వరు దోచుకోలేరా? ఈ దొంగ దొరలందరినీ దోచుకోవడానికి ఆ పైనున్న భగవంతుడు ఖచ్చితంగా ఒకరిని పంపిస్తాడు. ఓ, వాడు వీళ్ళందరి లెక్కలు సరి చేస్తాడు. ఓ మై గాడ్. ఓ మై గాడ్. అయ్యో, పసిపిల్లాడు నీటిలో కొట్టుకొస్తున్నాడే. ओ माय गॉड, ये क्या दिखाया है? क्यूट. ఏ తల్లి కనబిండో మన గుడి ముందుకు వచ్చి చేరాడు. చిత్రంగా ఉంది. తన్నుకుపోయే గద్ద రెక్కలు విప్పి చిత్రం పట్టింది. వావ్, బీజిఎం. గురువుగారు, మనకు దొరికాడు కాబట్టి అడ్డబొట్ట, ఆ గరుత్మంతుడు తీసుకొచ్చాడు కాబట్టి నిలువుబొట్ట. రెండో కాదు, సాక్షాత్తు అమ్మవారి అంశ. రానున్న కాలంలో ప్రజలే అతని ఊపిరవుతారు. న్యాయస్థాపనే అతని ఉద్యమమవుతుంది. రాజవుతాడా?
అంతకు మించిన సైనికుడవుతాడు. జనావళి మెచ్చే జనసేవకుడవుతాడు. ఈ పిల్లవాడు అంతటి వీరుడు అవుతాడు అంటే మీరే అతనికి తగినట్టు మంచి పేరు పెట్టండి స్వామి. నువ్వే అన్నావుగా వీరుడని. ఆ హరిహరాది శక్తులు కలగలిసిన వీరుడు. హరిహర వీరమల్లు. Oh my god. And this is the real story, right? With a personal tribute. My god. हो गया. Oh my. बॉबीदल छा रहे हैं बॉस हर जगह पे. या तख्त या ताबूत రాజా కుటుంబీకులకు దేవుడు రెండు మార్గాలు ఇస్తాడు. పవిత్రంగా పూజించేవాడు రాజవుతాడు. Is this his original voice? శ్మశానానికి వెళ్తాడు. ఔరంగజేబ్ దేవుడు అందరినీ సమానంగానే చూస్తాడు. అయితే నువ్వు మన మతం కాని కాఫీర్లను గౌరవించి ఖుదాని అవమానించి ఇస్లాంతో పని లేదంటావా? ఖుదా దీవెనలకు మతంతో పని లేదు, దేవుణ్ణి ప్రేమతో పొందాలి. అయితే పొందు. బాద్షాదై బుజుర్గ్ మర్తబా దారా సిక్కో. ఈ ఔరంగజేబ్ నీలో ఉన్న సూఫియానా ఆత్మని విడుదల చేస్తున్నాడు. ఆగ్రా ఫోర్ట్. షాజహాన్ కి ఆలంగీర్ ఔరంగజేబ్ బహుమతి పంపించారు. నా బిడ్డ ఔరంగజేబ్ కి నేనంటే ఎంతో ప్రేమ. I knew it. He is Aurangzeb. తక్తెతావుస్ షాజహానాబాద్ ఎర్రకోటలో దీన్ని ప్రతిష్ఠిస్తాను. నా పేరు ఔరంగజేబ్ అని నిరూపించుకుంటాను. ఈ రోజు నుంచి ఈ ఔరంగజేబ్ తైమూర్ వంశం మణిమకుటమై ప్రకాశిస్తాడు. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా మరణ శాసనమా? ఔరంగజేబ్ నా స్వార్థం కోసం ఈ దేశాన్ని కోరుకుంటున్నానా? ఖైబర్ పాస్ దాటి జలాలుద్దీన్ మహమ్మద్ బాబర్ ఎందుకు వచ్చాడు? కాఫీర్లపై మక్కువతో మీరు చేస్తుందేంటి? ఇన్షాల్లా హిందూ దేశం మీద పవిత్రమైన మన జెండా గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది ఔరంగజేబ్. గతం నుంచి పాఠం నేర్చుకుని వాడని భవిష్యత్తు క్షమించదు. నీ ఉన్మాదం కాఫీర్లని రెచ్చగొడుతుంది. వాళ్లలో ఒకడు నిన్ను నీ నెమలి సింహాసనం నుండి కూలతోయొచ్చు. వాడు రాజే కానక్కర్లేదు, అతి సామాన్యుడై ఉండొచ్చు. ఏదో ఒకరోజు వాడొస్తాడు. అది చూద్దాం. కాఫీలలో అంత మనగాడు పుట్టుంటే వాడు వస్తాడుగా, రాని చూద్దాం. మచిలీపట్నం. వావ్. సెన్యూర్ తవనియర్, దక్షిణ భారత వాణిజ్య రాజధాని మచిలీపట్నం బందర్ మీకోసం ఎదురు చూస్తోంది. మచిలీపట్నం. త్వరవారు తెలుగు. నీ పిండకాయలు ఎలా ఉన్నాడు? అందులో కుశలమేగా కాశీలింగం? పిండ్లకాయల దొరవారు, మీరు పిల్లకాయలు పిండాకుడిని పులిహోరలా కలిపేశారు. ఈసారి 2 ఓడల సరుకు మీకోసం సిద్ధంగా ఉంది. ఇది రత్నగర్భ దొరవారు. మీరు ఎంత ఎగరేసుకుపోతే అంత. మన దేశ సంపదని విదేశాలకి ఎలా దోసుకెళ్తున్నారో చూడు. అదంత సులభం కాదు. ఇక్కడి నుంచి మనులు మాణిక్యాలు కాదు కదా, గుప్పెడు మట్టి కూడా తీసుకెళ్ళారు. వస్తాడంటావా?
తప్పకుండా వస్తాడు. Oh my God, ये बचपन में भी था साथ में उसके वो पिंजरे के वहां पे पिंजरे I mean जहाँ से वो దొరవారు బలగాన్ని వేసుకుని దిగారు, వాడి కోసమేనా? ఇవి చాలా విలువైన వజ్రాలు, వారి జతకి ఇచ్చే కన్నేవ్యం. రండి, మొత్తం మీకే. మానిక 53 పైసలు, 1000 మానికలు. ప్రపంచంలోనే ఇంతకన్నా మంచివి దొరకవు. కోలతే 10 పైసలు. सब देख लिया है, सब देख लिया है. దొరవారు అదే ఇలా Let's go. ये क्लोज अप, आई क्लोज अप इनका अलग ही रहता है बॉस. वो నువ్వు రాకూడదని దొరగారితో అంటూనే ఉన్నాను, వచ్చేసావు. నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు, కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. ఈసారి నీ పప్పులు ఉడకవు. దొరవారు సైన్యంతోనే దిగారు, నువ్వు ఒక్కడివి. మందిని తినేవాళ్ళు మందలు ఉండొచ్చు, కానీ ఆ మందని కొట్టడానికి ఒక్క మందు గుండు చాలు. Nice, nice slow-mo. Oh my God, that was close. తాట తీయడానికి వచ్చాడు, తీసే వెళ్తారు. स्वैग खड़े भी कैसे रहे उतरने के बाद, स्वैग में फुल. स्लो मोस बहुत ज्यादा अच्छे हैं. माँ कसम, इसको कहाँ बचा है? पकड़ो उसको. ले నువ్వు ఇక్కడి నుంచి తప్పించుకోలేవు. హే నడు, वो स्टोन. వదలండి బాణాలు, వదలండి. Oh my God.
Oh my God, the way he entered. Okay, मैंने एक चीज नोटिस की इसमें कि उसने ना किसी को भी जान से नहीं मार डाला, मतलब उसके पास वेपन्स थे बट उसने किसी को ऐसे खच खच नहीं किया, बिकॉज आई गेस कि वो सिर्फ उनको मतलब क्या बोलते हैं उसको, सिर्फ अपने आप को प्रोटेक्ट कर रहा है या क्या, मुझे इस तरीके का लगा। ओके उस फाइट सीन में उसमें स्लोमोस थे, क्लोजअप्स थे विच वर टू गुड टू गुड टू गुड, मजा आ गया। नहीं क्या मतलब ऐसे देखने में। उसकी आंखें जो है ना, पवन कल्याण सर की जो आंखें है ना, वो बहुत ज्यादा अच्छी थी, बहुत ज्यादा अच्छी। मुझे उनके क्लोजअप्स बहुत अच्छे लगते हैं। बॉबी देओल जो है ना, ये इन्होंने एज अ विलन बोलते ना एक अलग ही मुकाम हासिल किया है कि उनकी भी रूथलेसनेस जो दिखी है इस सीन के अंदर, दैट वाज गुड। तो जिस तरीके से वो बेबी आया, ईगल था ना, वो ईगल उसके साथ तब से उसने सारी चीजें देख रखी थी, मोती दे रहा है, जो भी दे रहा है वो सारी चीजें देख रखी है। एंड लिटरली वो सारी कैप्चर, मतलब पता नहीं ये ऐसे कुछ मेरे को लगता नहीं, मेरे को ऐसा लगता है अगले सीन में कुछ इंटरेस्टिंग पता चलेगा इसके बारे में। यहाँ पे ना मैंने जितना सुना है ये मूवी रियल स्टोरी पे बेस्ड है, राइट? और फिर जब मैंने औरंगजेब वगैरह नाम सुना, ओ माय गॉड। बट मैंने इसके बारे में ये भी सुना है कि दिस मूवी डिड नॉट डू गुड ऑन बॉक्स ऑफिस। ओके सो मैं इसलिए थोड़ी सी कंफ्यूज हूँ, लाइक मैंने नेक्स्ट पार्ट पे रिएक्ट करना चाहिए भी या नहीं, वो आप मुझे कमेंट में बताना। इफ यू वांट टू वॉच नेक्स्ट पार्ट, इफ देयर इज अ गुड व्यूज, गुड रिस्पॉन्स, नाइस सारी चीजें चल रही है तो मैं नेक्स्ट पार्ट जरूर लेके आऊंगी। इफ यू आर नॉट इंटरेस्टेड तो आई गेट टू नो बाय व्यूज इटसेल्फ, सो आई विल नॉट ब्रिंग द नेक्स्ट पार्ट। So please let me know in the comment section below, because the fight scene and everything was good actually. First scene जो है वो बहुत अच्छा है, जिस तरीके से उन्होंने सारी चीजें थी ना, एक पहले शॉट में जो जो चीजें दिखाई ना वो सारी अच्छी थी। But I want to know from you guys if you want to watch. So जितना हो सके लाइक कमेंट शेयर से भर दो guys। हो सके तो सुपर थैंक्स भी देना, मेरे चैनल की ग्रोथ के लिए हेल्प हो जाती है। बाकी परत नियालेचा बाय।